ఊరుకోకండమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. ఏంటి చామంతి, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు? ఈ పెళ్లి ఎలా ఆపాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నావా? అలాంటిదేమీ లేదమ్మగారు. లేకపోవడం ఏంటి? నీ మనసులో ఆలోచన రాబట్టేగా 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దామన్నా కూత కూడా కూసావు. మీరు నా చేత ప్రమాణం ఎందుకు చేయించుకున్నారు? మీ నాన్న బ్రతకాలని. అసలు కారణం అడుగుతున్నానమ్మగారు. ఏయ్! నీకు కొసరు చెప్పడమే ఎక్కువ. అసలు కావాలే? మీ నాన్నని జైలుకి అప్పచెప్పేశానన్నా ధీమా వచ్చేసిందా? ఇక మీ నాన్నకి ఏమీ కాదు అన్న ధైర్యం వచ్చేసిందా? గొంతు లేస్తోంది. చూడు చామంతి, మాట తప్పావే అనుకో. ఇందాక బ్రేకింగ్ న్యూస్ విన్నాక నీలో కలిగిన సంతోషం మీ నాన్న జైల్లో చచ్చాడన్న ఇంకో బ్రేకింగ్ న్యూస్తో ఆవిరైపోతుంది. ఈ ఆనందాన్ని విషాదంగా మార్చడం నాకు వెన్నతో పెట్టిన విద్య చామంతి. చూడు చామంతి, ఇంకా నువ్వు గొంతు లేపావనుకో, అక్కడ మీ నాన్న గొంతు ఆగిపోతుంది. మీరు మాట్లాడుతున్నది అన్యాయం అమ్మగారు. మీరు చేస్తామంటున్నది దుర్మార్గం. ఆహా, నా కొడుకుని నువ్వు ఎగరేసుకుపోతానన్నది అన్యాయం కాదా? నీలో కలిగిన దురాశ, దుర్మార్గం అత్యాశ కాదా? నిన్ను ప్రేమించి నీకు జీవితాన్నిస్తుంది ఏమన్నా తక్కువ చామంతి? గుణ, ఇంకొక మాట వచ్చిందంటే గాడ్ ఈజ్ గ్రేట్. మీ నాన్నని ఆ గాడ్ దగ్గరికే పంపించేస్తా. నువ్వు అడిగినట్టు మా డాడ్ మీ నాన్న మీదున్న షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ని తీయించేశాడు. మాకు నువ్విచ్చిన మాటకు నువ్వు తగ్గట్టు తల వంచు, తాళి కడతాను.